హైబ్రిడ్ పిల్ల దూసుకుపోతోంది. సైలెంట్ గా ఉన్నట్టే కనిపించిన సెన్సేషనల్ ఆఫర్ పట్టేసింది. కామన్ గా కంటెంట్ కే ప్రయారిటీ ఇచ్చే బ్యూటీ ఓ సాలిడ్ కట్అవుట్ పక్కన యాక్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. అవునో కాదు తెలియదు కానీ పాన్ ఇండియా అటెన్షన్ ను కొట్టేసింది. నేచురల్ పర్ఫార్మర్ సాయి పల్లవి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మొన్నటి వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న బ్యూటీ వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. ఇప్పటికే చేతిలో 2-3 సినిమాలు ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు ఏ ఇద్దరు సినిమా ప్రముఖులు కలిసినా హైబ్రిడ్ పిల్ల గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న యాక్టర్లే కాదు బడా స్టార్లు కూడా భానుమతి గురించే చర్చిస్తున్నారు. కంటెంట్ సినిమాలకే ఓటేసే సాయి పల్లవి పాన్ ఇండియా స్టార్ రాకీ బాయ్ తో నటించేందుకు రెడీ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు యష్. కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయ్యి 20 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఫైనల్ గా నేషనల్ వైడ్ గా సత్తా చాటే కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సాయి పల్లవి తన నటనతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. యష్ ఆల్రెడీ కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే కనుక ఆ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఆల్రెడీ ఇద్దరు కలిసి హిందీలో తెరకెక్కే రామాయణంలో నటించబోతున్నారు. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపిస్తుండగా సీతగా సాయి పల్లవి రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. ఇప్పుడు యష్ సాయి పల్లవి కాంబోలో వచ్చే మూవీ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫిల్మ్ నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం భారీ యాక్షన్ థ్రిల్లర్ తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గోవా డ్రగ్స్ మాఫియాపై ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇదొక సెమీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది. మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హీరో దర్శకురాలి మధ్య కథపై చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం. ఇటు సాయి పల్లవితో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పలు దఫాలుగా చర్చలు జరిపారట. మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న సాయి పల్లవి యష్ తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కన్నడ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కాంబోపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఈ మూవీని శ్రీలంకలో 45 రోజుల పాటు సింగిల్ స్కెడ్యూల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ స్కెడ్యూల్లోనే యష్ సాయి పల్లవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మరి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.